తిరుమల అంటే ప్రభుత్వం అసలు అనవసరం, అది పనికిమాలిన ఇష్యూ. అది బేసిక్గా ఏంటంటే తిరుమల కొండకు సంబంధించి నిజంగా మనకి జరగాల్సిన ప్రచారం అంటే అన్యమతస్థుల కుట్ర కాదు, స్వధర్మీయుల కుట్ర. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకుంటున్నారు, ఇద్దరు ధర్మద్రోహం చేస్తున్నారు. ఇద్దరు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏదో సెలవులు పెట్టబోయాడు, లేకపోతే చర్చి కట్టబోయాడు, ఇట్లాంటివన్నీ అప్పుడు తీసుకొచ్చిన ప్రచారం. పింక్ డైమండ్ నొక్కేశారు, లేకపోతే నగలు నొక్కేశారని మొన్నటిసారి చంద్రబాబు మీద వీళ్ళు చేసిన ఆరోపణ. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి టైంలో ఇట్లాగా నెయ్యి అనేటటువంటిది వీళ్ళు చేస్తే అసలు ఆ నెయ్యిది ఇట్లాంటి కల్తీ నెయ్యి తెచ్చిందే చంద్రబాబు అని వీళ్ళు. రాజకీయాలకు ఎందుకు దేవుణ్ణి వాడుకుంటారు? అసలు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రజలకు ఏం ప్రచారం చేయాలి? 20 విద్యా సంస్థలు ఉన్నాయి, దాదాపు 20-30 వేల మంది విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటున్నారు ఉచితంగా. అద్భుతమైనటువంటి విద్యా అవగాహన ఉంది, ఫుడ్తో సహా పెడతారు, పుస్తకాలతో సహా ఫ్రీ ఆ విద్యా సంస్థలో. ఇది ఎక్కడుంది? మీరు మిషనరీ స్కూళ్ళకి వెళ్తే డబ్బులు కట్టాలి, ఇతర అన్ని విద్యా సంస్థలు డబ్బులు కట్టాలి, వీళ్ళకి ఏ డబ్బులు కట్టక్కర్లా, పైగా మెరిటోరియస్ అవార్డ్స్ ఇస్తుంటారు వీళ్ళకి. అలాగే మీకు డెఫ్ అండ్ డంబ్కి కేంద్రాలు ఉన్నాయి, వికలాంగులకి కేంద్రాలు ఉన్నాయి, హాస్పిటళ్ళు నడుపుతున్నది తిరుమల తిరుపతి దేవస్థానం, అన్నదానం చేస్తుంది రోజుకి లక్షల మందికి, రోజుకి కనీసం 50,000 నుంచి 1,00,000 మందికి అన్నం పెడుతుంది కదా. అలాగే రూమ్స్ అంత చీఫ్గా ఎక్కడన్నా దొరుకుతాయి అసలు? మీకు అరుణాచలంకి వెళ్ళండి, శ్రీశైలంకి వెళ్ళండి, ఎంత ఉన్నాయి రూమ్ రెంట్లు? ఇక్కడ టీటీడీ రెంట్లు ఎంత తక్కువ ఉంటాయి? ఇన్ని రకాలైన సేవలు అందిస్తోంది.